వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో బాదాం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాదాం పాలు చాలా హెల్తీ అండి. పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చును. ఈ బాదాం పాలను వేడిగా అయినా తాగొచ్చును, లేదా కూల్గా చేసుకొని కూడా తాగొచ్చునండి. సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుందండి తాగడానికి. అలాగే వింటర్లో వేడిగా తాగడానికి చాలా బాగుంటుంది ఈ బాదాం పాలు. ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలో ఒక గ్లాస్ వాటర్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి బాదాం పప్పు, జీడిపప్పు వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే పై పొట్టు అంతా వచ్చేస్తుందండి బాదాం పప్పుకు. బాదాం పప్పు పైన ఉండే పొట్టు తీయడానికి కోసం ఇలా ఉడికించుకుంటాము. కొంతమంది ముందు రోజు రాత్రి బాదాం పప్పుల నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు పొద్దున్నే పొట్టు అంతా కూడా ఒలిచిపెట్టుకుంటారు. ఎలాగైనా చేసుకోవచ్చండి. నానబెట్టైనా తీయవచ్చును, లేదా ఇలా ఉడకపెట్టైనా కూడా ఇలా తీసుకోవచ్చును. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మొత్తం పొట్టు అంతా కూడా ఊడిపోతుంది. ఒక 5 నిమిషాలు పట్టింది అంతే అండి నాకు ఉడకపెట్టడానికి. ఇలా పొట్టు వచ్చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీటిని అంతటినీ కూడా డ్రైన్ చేసేసి చల్లనీటిని పోసుకోవాలి. ఎందుకంటే మనం పొట్టు తీయడానికి నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళను వంచి వేసి చల్ల నీళ్ళు పోసుకొని పొట్టు తీసుకుందాం ఈజీగా. చూడండి, ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే పొట్టు అంతా కూడా ఊడి వచ్చేస్తుంది. ఇలా పప్పులన్నిటికీ కూడా ఉన్న పొట్టును తీసివేయాలి. ఇప్పుడు బాదాం పప్పులన్నీ తీసేసామండి. ఇది జీడిపప్పును కూడా కలిపి ఉడకపెట్టుకున్నాం కదండి. ఈ జీడిపప్పును ఇలాగే తీసేసుకోవాలి. ఇప్పుడు పప్పులన్నిటిని ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము తీసి పెట్టుకున్న ఈ పప్పులను వేసుకోవాలి. ఇందులోకి 4 యాలకులు వేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు 6 రేకులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. ఇది జస్ట్ మిక్సీ చేయడానికి ఈజీగా ఉండడానికి కోసం ఈ పాలు ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాము. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా స్మూత్గా ఉండాలి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయిని కానీ లేదా పాత్రను కానీ పెట్టుకొని ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. మనము చిక్కటి పాలు వాడతాం కాబట్టి ఇక్కడ పాలు అడుగు పట్టకుండా ఉండడానికి కోసం మొదట్లో వాటర్ వేసుకున్నామండి. నేను 1 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. స్టవ్ను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలు పొంగు వచ్చేంత వరకు పాలు కాచుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలు పొంగు వస్తున్నాయి కదా. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు గరిటెతో ఇలా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు పాలు కాగినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని కూడా ఈ పాలలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నుంచి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మీగడ పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా పాలు చిక్కబడే వరకు కలుపుకోవాలి.
పాలను ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. చూడండి ఇప్పుడు పాలు చిక్కబడ్డాయి. ఇప్పుడు పాలు చిక్కబడినాయి. ఇందులోకి 1/2 కప్ చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు పాలను మరిగించుకోవాలి. చూడండి ఇక్కడ పాలు మంచి కలర్ వచ్చాయి. ఈ కలర్ మనము పసుపు కుంకుమ పువ్వు వేసినందువలన వచ్చింది. చక్కెర కరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకున్నాక ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చునండి. అంతేనండి, బాదాం మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా పాలు తాగాలి అనుకుంటే ఇలాగే తీసుకుని తాగొచ్చండి. లేదు మనము కూల్గా తాగాలి అనుకుంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని 3 నుంచి 4 గంటల తర్వాత తాగితే బాగా కూల్గా బాగుంటుందండి. నేను చెప్పాను కదండి, వింటర్లో అయితే వేడిగా తాగండి, సమ్మర్లో అయితే కూల్గా తాగండి. అంతేనండి, బాదాం మిల్క్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.